హాయ్ అండి, ఆంధ్ర వంటకాలకి స్వాగతం. ఈరోజు నేను ఆలుగడ్డల ఫ్రై చూపిస్తానండి. ఆలుగడ్డల ఫ్రైని 2-3 రకాలుగా చేసుకోవచ్చండి. ముందుగా ఒక రకం నేను ఈరోజు చూపిస్తానండి. తర్వాతవి మిగిలిన నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తానండి. ముందుగా ఆలుగడ్డలని ఇలా పీలర్ సాయంతో పైన తొక్కంతా చెక్కేసుకోవాలి. మొత్తం చెక్కేసుకున్న తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఒక్కొక్కరి గిన్నెలో వేసుకొని 1 టీ కప్పు వాటర్ పోసుకొని ఉడికించుకోవాలండి. స్టవ్ మీద పెట్టుకుని 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీకు కుక్కర్లో కాకపోయినా ఒక గిన్నెలో వాటర్ పోసుకుని అందులో బంగాళాదుంప ముక్కలను కూడా ఉడికించుకోవచ్చు. ఇలా 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత మనకి ముక్కలు బాగా మెత్తగా ఉడికిపోతాయండి. మీకు ఒకవేళ దుంపను బట్టి ఉడకకపోయినా కొద్దిగా వాటర్ పోసుకుని 2 విజిల్స్ వేయించుకోవచ్చు. నాకైతే 3 విజిల్స్కి మెత్తగా ఉడికిపోయినాయండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా మెత్తగా ఉడికిపోయినాయండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ మిరియాల పొడి, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ముక్కలకు మొత్తం పట్టే వరకు బాగా కలిపేసుకోవాలండి. మనకి ఫ్రై డైరెక్ట్గా రైస్లో కలుపుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. లేదంటే సాంబార్లోకైనా, రసంలోకైనా, పప్పుల్లోకైనా కూడా మనం దీన్ని నంచుకోవచ్చండి. ఇలా కలుపుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 7-8 ఎల్లుల్లిపాయ రేకల్ని ఇలా చితక్కొట్టుకుని వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ పచ్చిశనగపప్పు కూడా వేసుకుని 1 నిమిషం ఈ రెండింటిని బాగా ఫ్రై చేసుకోవాలి. పప్పు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, అలాగే 2 పచ్చిమిరపకాయలని ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. తర్వాత 2-3 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, అలాగే 1/2 స్పూన్ ఇంగువ కూడా వేసుకుని తాలింపుని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత 1 ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. మనకి ఉల్లిపాయ వేసుకోవడం వల్ల ఈ ఫ్రై చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఉల్లిపాయ కూడా ఇలా కదుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆలుగడ్డలను కూడా ఇందులో వేసేసుకోవాలండి. ఈ తాలింపులో వేసుకుని మొత్తం అంతా కలుపుకుంటూ 2-3 నిమిషాలు సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. అంతేనండి, మనకి ఆలుగడ్డల ఫ్రై రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.